ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు అభిమన్యుడి వారు ఆయన ప్రాణప్రతిష్ఠ చేసిన ఒక శివాలయం ఈశ్వరపురంలో కట్టించారు. అది అక్కడ అభిమన్యుడు వారు తన రహస్యాన్ని కూడా దాచిపెట్టినట్టుగా ఇప్పటికీ నమ్ముతారు. అయితే ఆ రహస్యం ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు ఆ రహస్యం వస్తుందని చెప్తూ ఉంటారు. ఈ చిత్రంలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితమే, ఎవరిని ఉద్దేశించిన కావు. అర్ధచక్ర వ్యూహ మర్మము తెలిసిన వీరుడు అగ్నిసుతుడై అర్జునుని సుతుడు రణరంగ వీరుడు ప్రాణమునే పణముగా పెట్టి పరాక్రమం చూపెను. హిందూ దేవాలయాలన్నింటినీ నాశనం చెయ్యాలి. యుద్ధానికి సిద్ధం కండి. నేనే ఈ ప్రపంచానికి దేవుడు అవ్వాలి. నాకే కోవులు కట్టాలి. నన్నే స్మరించాలి. బాయ్ ఏదో ఈశ్వరపురం అంట బాయ్. ఆ కోయిల్లో అభిమన్యుడు ప్రతిష్ఠించిన కోయిల్ అంట. ఆ కోయిల్ ఏదో చాలా ఫేమస్ అంట బాయ్. అయితే ఫస్ట్ మనకి దండయాత్ర చేయాల్సింది ఈశ్వరపురం కోవిలికి వెళ్ళాలి. బాయ్ ఆ ఈశ్వరపురాన్ని తగలబెట్టడానికి అంత ఈజీ కాదు బాయ్. అక్కడ ఈశ్వరుడు వెరీ పవర్ఫుల్. నాకే ఎదురు చెప్తారా మీరు? నేను చెప్పింది చెయ్యాలి. నాకే సమాధానం చెప్తారా నువ్వు? నేనే దేవుళ్ళ గేమ్స్ ఆడతారా? నేను చెప్పిందే చెయ్యాలి. నాకు ఎదురు సమాధానం చెప్తే ఇలాగే ఉంటారా? Rahim Bhai is a bloody killer. Rahim Bhai is a bloody killer. He's a bloody killer. He's a bloody killer. He's a bloody killer. Rahim Bhai is a bloody killer. నన్ను ఎదిరించిన వాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. నేనే రహీం బాయ్. అర్థమైందా? నాకు ఎవడు పోటీగా రాలేడు. వస్తే ఎవరికైనా ఇదే గతి. రహీం బాయ్ అంటే ఏంటో చూపిస్తా ఈ ప్రపంచానికి. రుద్రుడా కైలాసాదిసుడా గజాసుర సంహార వీరసుల పాణి గంగాధరేశ్వర త్రినేత్ర దీప్తుడ భక్తుల రక్షకుడా భయ భంజనుడా నీలకంఠేశ్వర నాద బ్రహ్మ స్వరూపా పార్వతీ ప్రియ పంచాక్షర మంత్రాత్మా తాండవ విరజిల్లే జగజ్జనకుడా. ఓం నమః శివాయ. భక్తులారా, ఈశ్వరపురం చరిత్ర మీకు తెలియాలి. ఈశ్వరపురం అభిమన్యుడు అంటే అర్జునుడు సుపుత్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ మనవడు, పాండవుల వంశ వీరుడు కట్టించిన ఈశ్వరపురం. భక్తులారా, అభిమన్యుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శివాలయం ఉంది. ఇక్కడ ఇంకో రహస్యం కూడా ఉంది. అదే అభిమన్యుడి రహస్యం. దాన్ని కనిపెట్టడానికి గత 2 ఏళ్ళుగా ఆర్కియాలజీ ఆఫీస్ దిగారు. కానీ ఆ గది తెలుగులు తెరవలేకపోయారు. అతను తిరిగి వెళ్తుండగా కార్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. భక్తులారా, ఇదే అభిమన్యుడి రహస్యం. దీన్ని తెలుసుకోవాలంటే మానవుల వల్ల సాధ్యపడదు. ఇది ఒక ధీరుడు, సూర్యుడు, వీరుడైన అభిమన్యుల వంశానికి చెందినవాడే సాధ్యపడింది. ఇదే ఈ అభిమన్యుడి రహస్యం. ఓం నమః శివాయ. భక్తులారా, ఈశ్వరపురం మీద ఒక రాక్షసుడు కనపడింది. ఆ రాక్షసుడు ఈశ్వరపురాన్ని అంతం చేయడానికి వస్తున్నాడు.
భక్తులారా, అలాగని ఎవరు భయపడకండి. ఈశ్వరపురాన్ని కాపాడడానికి సూర్యుడు, ధీరుడు, వీరుడు అభిమన్యు వంశుడు వస్తున్నాడు. అతనే ఈ ఈశ్వరపురాన్ని కాపాడుతాడు, ఆ రహస్యాన్ని సాధిస్తాడు. మహేష్ గారు ఓ మంచి పాట వేసుకోండి సార్. మహేష్ గారు, సార్, మనకి ఈశ్వరపురం ట్రాన్స్ఫర్ అయిందట. ఈశ్వరపురం ఎలా ఉంటుందో ఏటో. ఈశ్వరపురం చాలా బాగుంటుంది సార్. ఆహా. సార్, అక్కడ అభిమన్యుడు పెట్టిన శివలింగం కూడా ఉంది సార్ అక్కడ. నేను ఆల్రెడీ పేరు విన్నానండి. అభిమన్యుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శివలింగం అని చెప్పి నేను విన్నాను. ఉంది సార్, మనలాంటి మానవులు చూసేది కాదు సార్ అది. ఆహా. అక్కడ ఏంటి, ఏదైనా రహస్యం ఏదో ఉందంటున్నారు, అది నిజమేనా? ఉంది సార్ అక్కడ అభిమన్యుడు రహస్యం అభిమన్యుడు రహస్యం ఉంది సార్ అక్కడ. ఏదో రహస్యం దాగి ఉంటది, అది చూడాలనుకున్నా ఏంటో అని చెప్పి అంటున్నారు, నిజమేనండి? ఉంటుంది సార్, అది ఉంది కానీ మనం మనలాంటి మానవులు చూడలేం సార్. అది చాలా అద్భుతమైంది అది. చూద్దాం, వెళ్తున్నాం కదా ఈశ్వరపురంకి, చూడాలి. ఈశ్వరపురం అనేది విలేజ్ కదండి. యాక్చువల్లీ నాది అటు సైడ్ పడాలి డ్యూటీ, బట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఇక్కడ పడింది. మరి చూద్దాం, వెళ్ళి అక్కడ మనం పరిష్కారం చేద్దాం, ఎంజాయ్ చేద్దామండి టూర్. తీసుకెళ్తాం సార్, ఈశ్వరపురం తీసుకెళ్తాం. గురువుగారికి ప్రణామములు, నమస్కారం. శివోహం. నమస్తే సార్, నా పేరు, నేను కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ అండి. నా పేరు దయాకర్. అయితే ఈ కోవిల ఏంటో ఈశ్వరపురం అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంది అంటున్నారు. ఈశ్వరపురంలో ఏదో ఏదో రహస్యం ఏదో దాగి ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? అవును నాయన, ఇది ఈశ్వరపురం. అభిమన్యుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శివాలయం ఇది. ఇక్కడ ఇంకో రహస్యం కూడా ఉంది, అభిమన్యు రహస్యం. అది మనలాంటి మానవులకి అది అర్థం కాదు. మరి అభిమన్యుడు రహస్యం ఛేదించాలంటే దాన్ని ఎలా స్వామి? అంటే అభిమన్యుడు రహస్యం తెలుసుకోవడానికి ఇంతకుముందు ఎవరైనా ప్రయత్నం చేశారండి? లేదు నాయన, అలా చేసిన వాళ్ళందరూ విఫలమైపోయారు. చాలా చాలా చోట్ల నేను విన్నాను. అసలు అభిమన్యు రహస్యం అంటున్నారు, అభిమన్యు రహస్యం అంటున్నారు. నాకు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి ఈశ్వరపురానికి ట్రాన్స్ఫర్ అయింది పోలీసుగా, సబ్ ఇన్స్పెక్టర్ ఈ ఊరిని. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు అభిమన్యు రహస్యమా అంటే అమ్మో అమ్మో అని భయపడిపోతుంది. అంటే బహుశా దీనికే భయపడుతున్నారేమో. ఆ అభిమన్యు రహస్యం నేను ఛేదించాలనుకుంటున్నాను, నేను సాధించాలనుకుంటున్నాను. ఎవరు కనిపెట్టలేని పనిని నేను సాధించాలనుకుంటున్నాను గురువుగారు. దానికి మీ ఆశీర్వచనాలు, మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి. నువ్వు సాధిస్తావా? ఏం స్వామి? ఆ రహస్యాన్ని నువ్వు సాధిస్తావా? ఎందుకు సాధించకూడదు స్వామి? అలా అనుకున్న వాళ్ళు ఇప్పుడుకొచ్చి కనపడలేదు నాయన. స్వామి, నేను చాలా మొండివాడిని స్వామి. ఏదైనా ఒక పని అయిపోవాలి అనుకుంటే అది అయిపోయినంత వరకు వదిలిపెట్టాలి. అది సాధ్యపడదు. స్వామీజీ, తప్పుగా అర్థం చేసుకోకండి. దయచేసి నాకు సహాయం చేయండి. ఒక్కసారి ఆ అభిమన్యు రహస్యం గురించి, దానికి ఎలా వెళ్తే మార్గం నాకు చూపించండి చాలు. నేను అభిమన్యు రహస్యాన్ని నేను కనిపెడతాను, నేను సాధిస్తాను. తర్వాత స్వామి, ఇంకొక విషయం నేను చెప్పేదేనండి. ఈ ఊరికి ప్రమాదం ఉంది తెలుసు. మరి తెలిసి కూడా ఏం చెయ్యరా? దండయాత్రలతో ఒక సైన్యాలు దిగుతున్నాయి. ఈ ఈశ్వరపురాన్ని నాశనం చేయడానికి ఒక సైన్యమే దిగుతుంది స్వామి. ఆ సైన్యాన్ని అడ్డుకోవాలంటే ఈ అభిమన్యు రహస్యం నాకు తెలియాలి. తెలిస్తే ఈశ్వరపురాన్ని, ప్రజల్ని మనం కాపాడగలం స్వామి. దయచేసి నాకు మార్గం చూపించండి స్వామి. అడుగుతున్నది మిమ్మల్ని, మార్గం చూపించండి. నువ్వు సాధిస్తావా? పొద్దునే నాతో పరాశకాలు చేయకు నాయన. పరాశకాలు నేను చెయ్యి స్వామి. నేను ఏదైనా అనుకున్నానంటే నేను ముందే చెప్తున్నాను, నేను చాలా మొండిన కొడుకు. మీకు అర్థం కాదా ఉండదు. మీరు ఎంత మొండివారో నాకు తెలియదు, బట్ నేను మీకన్నా మొండివారు. నేను ఒక్కసారి అనుకున్న పనిని దిగ్విజయంగానే పూర్తి చేస్తాను తప్ప, అది ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఆటంకాలు రాని ఎదురెళ్ళి నించుంటాను. ఆ కష్టాలను
జయించుకొని విజయం సాధిస్తాను స్వామి. నా వల్ల కాలేదు, నీలాంటి మానవుడి వల్ల ఏమైంది నాయన? సర్పం వల్ల కాని పని చీమ వల్ల అవుతుంది కదా స్వామి. సర్పమే కానీ అవ్వలేని పని చిన్న చీమ ద్వారా అవ్వచ్చు కదా. నన్ను నమ్మండి. సరే, నీ మీద హస్తప్రయోగం చేస్తాను. నువ్వు సాధించగలవైతే నీకు విద్యుత్ పెట్టి పంపిస్తాను, లేదంటే నువ్వు ఈ ఊరు విడిచిపెట్టుకోవాలి. సమ్మతమేనా? సమ్మతమే స్వామి. ఏమైంది స్వామి? అన్నారు, నేను దేని గురించి చూస్తున్నాను? అభిమన్యుడు వంశానికి చెందిన వాడు వచ్చాడు. నువ్వు సాధిస్తావు. వెళ్ళు, నాకు తెలుసు నువ్వు సాధిస్తావు. సాధించగలరా స్వామి? తప్పకుండా నాయన. ఓం శివోహం. తప్పకుండా విజయాన్ని సాధించుకొని రాయి నాయన. ఓం నమ శివాయ. నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ శంభో శంకర. నమ శివాయ. దీవించండి స్వామి. అంతా శుభమే జరుగుతుంది. వెళ్ళు నాయన. అంతా చీకటి గృహ. ఏమిటి అంతా చీకటిగా ఉంది? ఎవరది? ఎవరది? ఎవరు? మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆ అభిమన్య రహస్యం తెలుసుకునే వస్తాను. దమ్ము దిమ్ముంటే రండి, తేల్చుకుందా. వెనక నుంచి చప్పులు చేస్తున్నారా పిరికి పందల్లారా? తీరుడు వచ్చాడని గుడికే మీ అందరికీ. దమ్ముంటే నా ముందుకు వచ్చి నిలబడండి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం. నాకపోతే నన్నే ఎదురు చూస్తారే పరమేశ్వరుడి అంశ. ఎలాగైనా అభిమన్య రాశిని తెలుసుకుంటాను. అభిమన్య రహస్యం దొరికింది. ఎక్కడ్రా మీ సాయి నాయకుడు? అర్జునుని సుతుడనే ఆభరణ యోధుడనే ముద్రలాగే నాయకుడే వచ్చాన్రా. దారా తీసుకుందాం. చక్రవ్యూహం విరిచిన ధైర్య సింహాసనం, శివలింగం ప్రతిష్ఠించిన శౌర్యగాథాసనం, కలియుగం రక్షణకు కత్తి బాణములు నిద్రపోయేను, ధర్మవీరుడొచ్చినప్పుడు దివ్య శక్తులు మేలుకోనెను. నన్ను చంపడానికి వస్తారా? చూడండి మీ నాయకుడిని, చూడండి. నాకెవరైనా సాటి ఎదురుగా వస్తే నరికేస్తా. నన్ను ఎదిరించి వస్తారా నువ్వు? నేనే దీనికి నాయకుణ్ణి. ఏంట్రా నాకు ఎదురు పడతావరా నువ్వు?
ఇప్పుడు నీ పేట మీద కత్తి పెట్టాను, ఎవరొస్తావు? అసలు నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా రాడా, వస్తాడా? వస్తే నా చేతుల్లో చస్తాడు. వచ్చావా? రా, అసలు ఇందాకే చంపేద్దాం అనుకున్నాను. రా, ఇప్పుడు చంపుతాను రా. తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమణ్యలింగ భంగరా వృద్ధ భ్రమే ప్రదీప బద్ధ కంఠ కంఠర స్ఫురత్ కరాళ బాల పట్కవద్ధ కంఠ కంఠక భూషణ తనోతున శివ శివం చకార చండ తాండవం పాండవ వంశ శిఖామణి పుత్రుడవు నీవు అర్జునుని శౌర్య రక్తం రగిలే రథ సారథి చక్రవ్యూహ గర్భంలో గర్జించిన సింహశ్వాస నీ ధైర్యమే కురుక్షేత్రపు యుగ యుగాల గాథ మొత్తానికైతే అభిమన్యు రహస్యం సాధించాం. కానీ ఆ గురువుగారు ఏమి అయిపోయారప్ప? ఇన్నాళ్ళు నాకు ఉండమని చెప్పేవారు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం అవ్వట్లేదు. ఈ కాగితంలో అసలు ఏముందో చూద్దాం ఉండు. అభిమన్యుడు తనకి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ కృపాచార్యుడు వారు కాపలా కాసి రక్షకుడు వచ్చాక కృపాచార్యుడు వారు మాయమైపోతారు. అంటే ఈ స్వామి అవతారంలో వచ్చింది కృపాచార్యుడు వారా? అమ్మ నాయన, ఈ స్వామి రూపంలో వచ్చింది కృపాచార్యులు వారా? అంటే కురుక్షేత్రం. కౌరవ సైనికులారా, మీకు ఒక చిన్న విన్నపం ఇస్తున్నాను. రేపు జరిగే యుద్ధంలో పాండవులందరినీ చంపేయండి. గురువర్య, ఇదే కర్ర బెరటి విద్య, దీన్నే కర్ర విద్య అంటారు. చూడు, నేర్చుకో. కృపాచార్య వారికి ప్రణామములు గురుజీ. శివోహం. అభిమన్య, కృపాచార్య, నువ్వు అర్జునుడు కుమారుడివి, శ్రీకృష్ణ పరమాత్మ మనవడివి. నీకు తిరిగే లేదు. కొడితే కాయ 2 ముక్కలవ్వాలి. కొట్టు. ఇప్పుడు చూడండి స్వామి, కొడితే ఈ అభిమన్యుడి శక్తి ఏమిటో ఆ పళ్ళుకు తెలుస్తుంది. నేను విల్లు విసిరితే ఆ పళ్ళు 2 ముక్కలవుతుంది. నమో పాండవ వంశ, జై పాండవ. అర్జునుని సుతుడనే శభాష్ నాయన, నువ్వు సాధించావు. కృపాచార్య, అంతా జయమే జయం. అజేయ వీరుడనే చక్రవ్యూహం విరిచిన ధైర్య సింహాసనం శివలింగం ప్రతిష్ఠించిన శౌర్యగాధాసనం కలియుగం రక్షణకు కత్తి బాణములు నిద్రపోయెను ధర్మవీరుడొచ్చినప్పుడు దివ్య శక్తులు మేల్కొనెను. రక్షించండి. అంతా శుభమే నాయన. మాట ఇవ్వండి. శివోహం, నీకు మాట ఇస్తున్నాను. మళ్ళీ నీవు అసలు ఈ అభిమన్యు రహస్య కాగితంలో అభిమన్యుడు నేర్చుకున్న విద్యల కోసం, అలాగే ఆయన చేసిన యుద్ధాల కోసం ఉంది, కానీ ఆయన కట్టించిన ఈశ్వరపురం కోయిల గురించి లేదే. అలాగే అభిమన్యుడు కృపాచార్యుడికి ఇచ్చిన మాట ఉంది, కానీ అది దేనికోసం మాట ఇచ్చారు? అసలు ఈశ్వరపురం కోయిల ఎందుకు కట్టించారు? ఇక్కడే ఆయన రహస్యం ఎందుకు చేశారు? ఇక్కడే ఆయన రహస్యం ఎందుకు ఉంచారు? ఇవన్నిటికి ప్రశ్న సమాధానం ఇందులో లేదు. కనిపెడతా, అన్నీ కనిపెడతా. ఆయన ఏమయ్యాడో కూడా కనిపెడతా.
అభిమన్య, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నాయన. నీ వంశమే వచ్చింది, ఇక నాకెందుకు పని? మా కౌరవుల వంశం నాశనం చేసిన ఆ పాండవుల వంశంలో ఒక్కడు మిగిలిపోయాడు. వాడు తరతరాల నుంచి వచ్చిన వంశంలో వాడు మిగిలాడు ఒకడు. వాడిని వదిలిపెట్టను.